టైము సీక్వెన్స్ అండి. మూడో సెంటెన్స్లో టైం సీక్వెన్స్. టైం సీక్వెన్స్ అంటే ఏం లేదండి, సీక్వెన్స్ అంటే వరుస, ఎర్లియర్ ఈవెంట్ లేటర్ ఈవెంట్, ఎర్లియర్ ఈవెంట్ లేటర్ ఈవెంట్ రెండు ఉంటాయి. ఎర్లియర్ ఈవెంట్ లేటర్ ఈవెంట్ అంటే ముందు ఒక సంఘటన జరుగుతుంది, దాన్ని ఇంకో సంఘటన ఫాలో అవుతుంది. అందుకే రెండు ఈవెంట్లు వరుస వస్తే అప్పుడు టైం సీక్వెన్స్ అంటారు. అప్పుడు కాంపౌండ్లో దెన్, ఎండ్ దెన్ వంటి వర్డ్స్ ఉంటాయి. ఎండ్ దెన్, ఎండ్ దెన్. చూడండి ఇక్కడ, హీ టుక్ లంచ్, he slept, he then slept for an hour. చూడండి ఇక్కడ, he took lunch అంటే లంచ్ తీసుకున్నాడు. he then అప్పుడు slept for an hour, ఒక గంట పడుకున్నాడు అంటే ఒక గంట పడుకోక ముందు లంచ్ తీసుకున్నాడు అంటే ఇది ఎర్లియర్ ఈవెంట్. ఇప్పుడు ఇక్కడ దెన్ అనే కంజంక్షన్ ఇచ్చాడు, లేదా సెంటర్లో ఎండ్ దెన్ ఇస్తాడు. ఇలా దెన్ కానీ ఎండ్ దెన్ కానీ వస్తే దీన్ని కాంపౌండ్గా తీసుకుంటాం. ఇది కాంపౌండ్ సెంటెన్స్. హీ టుక్ లంచ్ అండ్ దెన్ హీ స్లిప్ట్ ఫర్ ఎన్ అవర్. హీ టుక్ లంచ్, హీ దెన్ స్లిప్ట్ ఫర్ ఎన్ అవర్. దెన్ కానీ ఎండ్ దెన్ కానీ ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ వస్తే మీకు తెలుసు కదా, మెయిన్ క్లాజులు అవుతాయి. రెండు మెయిన్ క్లాజులు వస్తే అది కాంపౌండ్ సెంటెన్స్. అందుకే ఈ మోడల్లో దెన్ను అండ్ దెన్ను, దెన్ను అండ్ దెన్ను. చూడండి ఇప్పుడు కాంప్లెక్స్ అనుకోండి, వెన్ను, బిఫోరు, ఆఫ్టరు ఇటువంటి కంజంక్షన్ వాడుకోవాలి. ఆఫ్టర్, చూడండి ఇక్కడ ఆఫ్టర్ లేదా వెన్ ఏదైనా వాడుకోండి. హీ టుక్ లంచ్ ఆర్ ఈ హ్యాడ్ టేకెన్ లంచ్ అని కూడా రాయించండి. ఆఫ్టర్ వాడాం కాబట్టి ఎర్లియర్ యాక్షన్లో ఆఫ్టర్ వాడతాం కాబట్టి ఈ హ్యాడ్ టేకెన్ అని కూడా రాయొచ్చు. లేదనుకోండి ఆఫ్టర్ వెన్ ఉపయోగించి రాసేస్తాం. ఆఫ్టర్ హీ టుక్ లంచ్ లేదా వెన్ హీ టుక్ లంచ్. హీ స్లెప్ట్ ఫర్ ఎన్ అవర్, హీ స్లెప్ట్ ఫర్ ఎన్ అవర్. అవర్ గుర్తుపెట్టుకున్నామా? హీ స్లెప్ట్ ఫర్ ఎన్ అవర్ మెయిన్ క్లాజు, ఇక్కడలాగే ఇది మెయిన్ క్లాజు. వెన్ను లేదా ఆఫ్టర్ లేదా బిఫోర్ అనేవి కంజంక్షన్లు టైంని ఇండికేట్ చేసే సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ వస్తే ఇది సబార్డినేట్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ కాబట్టి ఈ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్. అందుకనే గుర్తుపెట్టుకోండి, దెన్ అండ్ దెన్ వస్తే కాంపౌండ్, వెన్ ఆఫ్టర్ బిఫోర్ లాంటి వస్తే కాంప్లెక్స్. దెన్ అండ్ దెన్ వస్తే కాంపౌండ్, వెన్ ఆఫ్టర్ బిఫోర్ లాంటి వస్తే కాంప్లెక్స్. ఇంకా సింపుల్ సెంటెన్స్లోకి వెళ్తాం. సింపుల్ సెంటెన్స్లో ఇమీడియట్లీ ఆఫ్టర్, ఇమీడియట్లీ ఆఫ్టర్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ తీసుకుంటాం. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంతకుముందే చెప్పాను కదండి, సింపుల్ సెంటెన్స్ రాసినప్పుడు ఆ మెయిన్ క్లాజ్ కంటిన్యూ అవుతుంది, ఆ మెయిన్ క్లాజ్ కంటిన్యూ అవుతుంది. ఈ స్లెప్ట్ ఫర్ ఎన్ అవర్ మెయిన్ క్లాజ్ కంటిన్యూ అవుతుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ అని మనం రాస్తాం కదా, సబ్జెక్టు వదిలేద్దాం, వెర్బ్ని నాన్ ఫైనైట్ వెర్బ్ చేద్దాం. టీఓఓకే టుక్ని టేకింగ్ అని రాసుకుందాం. టేకింగ్ ఇంతకుముందే చెప్పాను కదమ్మా, అక్కడ ఏ వెర్బ్ ఉన్నా ఆ వెర్బ్ కింగ్ ఫామ్ రాయాలి. టుక్ ఉంటే టేకింగ్, ప్లేడ్ ఉంటే ప్లేయింగ్, ఈట్ ఉంటే ఈటింగ్, స్పోక్ ఉంటే స్పీకింగ్, గేవ్ ఉంటే గివింగ్, అట్లాగా ఇంగ్ ఫామ్ రాయాలి. లేదా హ్యావింగ్ టేకెన్ అని కూడా రాయొచ్చు. టేకింగ్ రాయొచ్చు, హ్యావింగ్ టేకెన్ అని కూడా రాయొచ్చు. లంచ్, లంచ్ తర్వాత వస్తాం అంటే ఇప్పుడు ఏమవుద్ది, ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ లంచ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హ్యావింగ్ టేకెన్ లంచ్ కామా హీ స్లెప్ట్ ఫర్ ఎన్ అవర్. ఇప్పుడు ఇది ప్రేజ్ అవుతుందండి, ఇది ప్రేజ్ అవుతుందండి, ఇది క్లాజ్ అవుతుందండి. ఒకే ఒక క్లాజ్ వచ్చింది కాబట్టి సింపుల్ సెంటెన్స్ అండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఇప్పుడు ఈ సింపుల్ సెంటెన్స్లో మనకి ఎలా ఉందో చూడండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ అంటే దెన్ అండ్ దెన్ వస్తే కాంపౌండ్, బిఫోర్ ఆఫ్టర్, వెన్ లాంటి వస్తే కాంప్లెక్స్. ఇమీడియట్లీ ఆఫ్టర్ కానీ, దెన్ అండ్ దెన్ వస్తే కాంపౌండ్, బిఫోర్ ఆఫ్టర్, వెన్ లాంటి వస్తే కాంప్లెక్స్. ఇమీడియట్లీ ఆఫ్టర్, వెన్ లాంటి వస్తే కాంప్లెక్స్. ఇమీడియట్లీ ఆఫ్టర్, వెన్ లాంటి వస్తే కాంప్లెక్స్.
ఆన్ కానీ వస్తే సింపుల్. అయితే ప్రతి సింపుల్ సెంటెన్స్లో ప్రపోజిషన్ తర్వాత సబ్జెక్ట్ తీసేసి యాక్షన్ వెర్బ్ని ఇంగ్ ఫామ్తో రాయటం కానీ హ్యావింగ్ ప్లస్ V3తో రాయడం కానీ చేస్తూ రాయాలన్నమాట. దీన్ని మనం సింపుల్ సెంటెన్స్గా చెప్తాము. టైం సీక్వెన్స్. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ద సన్సెట్ అండ్ ద ఫార్మర్స్ వెంట్ హోమ్. ద సన్సెట్ అండ్ ద ఫార్మర్స్ వెంట్ హోమ్. సూర్యాస్తమయం అయింది అండ్ ద ఫార్మర్స్ వెంట్ హోమ్. రైతులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సో ఎండ్ ఈజ్ ఏ కంజంక్షన్. ఇది కంజంక్షన్, కోఆర్డినేట్ కంజంక్షన్. కాబట్టి ఇది మెయిన్ క్లాజు, సన్సెట్ మెయిన్ క్లాజు. ద ఫార్మర్స్ వెంట్ హోమ్ సబార్డినేట్ క్లాజు. ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజు వచ్చింది. ద ఫార్మర్స్ వెంట్ హోమ్ మెయిన్ క్లాజు, ద సన్సెట్ మెయిన్ క్లాజు, మధ్యలో కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది. కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కాబట్టి ఇది కాంపౌండ్ అండి. రెండు కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే అది కాంపౌండ్ అండి. మర్చిపోయాను. కాంపౌండ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంప్లెక్స్ రాయాలనుకోండి. వెన్ ద సన్సెట్, సూర్యాస్తమయం ఎప్పుడైతే అయిందో, ద ఫార్మర్స్ వెంట్ హోమ్, ఫార్మర్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెన్ అనే కంజంక్షన్ వాడాము. ఇదొక క్లాజు. ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవడం వల్ల ఇది సబార్డినేట్ క్లాజు, ఇది వచ్చేసి మెయిన్ క్లాజు. ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజు కాబట్టి కాంప్లెక్స్ అండి. కాంప్లెక్స్ అనమాట. మరి సింపుల్ రాసేటప్పుడు ఓన్లీ ఆఫ్టర్తో కూడా రాయొచ్చు, ఇమీడియట్లీ ఆఫ్టర్తో రాయొచ్చు, ఆన్తో రాయొచ్చు. సో ఆఫ్టర్ అయితే ఇక్కడ వినండి, సబ్జెక్టు తీసేయాలి సింపుల్లో. కానీ ఇక్కడ ద సన్ ఉన్నది, ఇక్కడ ద ఫార్మర్స్ ఉన్నారు. అంటే రెండు క్లాజుల్లో సేమ్ సబ్జెక్ట్ లేదు. దీన్ని అబ్సల్యూట్ ప్రేజ్ అంటారు. అలాంటి సేమ్ సబ్జెక్టు అబ్సల్యూట్ ప్రేజ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ వదిలేయకూడదు. అందుకనే ఆఫ్టర్ హ్యావింగ్ ద సన్సెట్, హ్యావింగ్ ప్లస్ V3 రాసుకోవాలన్నాను కదా. హ్యావింగ్ సెట్కి 3వ రూపాయి V3. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వదలకూడదు అనమాట. సబ్జెక్టులు వేరుగా ఉంటే సబ్జెక్ట్ని కంటిన్యూ చేయాలి. దీన్నే అబ్సల్యూట్ ప్రేజ్ అంటారు. ఇక్కడ ఆఫ్టరు లేదా ఇమీడియట్లీ ఆఫ్టరు పెట్టి హ్యావింగ్ ద సన్సెట్ కామా ద ఫార్మర్స్ వెంట్ హోమ్. ఇది మెయిన్ క్లాజ్ అమ్మ. ఇది మెయిన్ క్లాజు, ఇది ప్రేజు. ఒక మెయిన్ క్లాజు ఒక ప్రేజ్ వచ్చింది కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇప్పటికీ 3 మోడల్స్ కంప్లీట్ అయినాయి. ఏంటంటే 3 మోడల్స్ అంటే అడ్వర్సేటివ్ సెంటెన్సెస్, రీజన్ రిజల్ట్ సీక్వెన్స్, టైం సీక్వెన్స్. బట్, ఎట్, స్టిల్ వస్తే కాంపౌండ్, దో ఆల్దో వస్తే కాంప్లెక్స్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ వస్తే సింపుల్. ఇది మోడల్ 1. మోడల్ 2లో సో దేర్ ఫోర్ వస్తే కాంపౌండ్, యాజు సిన్స్ బికాజ్ వస్తే కాంప్లెక్స్, ఆన్ అకౌంట్ ఆఫ్ బికాజ్ ఆఫ్ డ్యూ టు ఓయింగ్ టు వస్తే సింపుల్. మోడల్ 3లో దెన్ను అండ్ దెన్ వస్తే కాంపౌండ్, దెన్ను అండ్ దెన్ వస్తే కాంపౌండ్, దెన్ను ఆర్ అండ్ దెన్. నెక్స్ట్ వెన్ను బిఫోర్ ఆఫ్టర్ వస్తే కాంప్లెక్స్, ఇమీడియట్లీ ఆఫ్టర్ లేదా ఆఫ్టర్ వస్తే సింపుల్. కాబట్టి ఇది 3. నెక్స్ట్ మోడల్కి వెళ్తున్నాం. ఓకే మా ఇప్పుడు మనకేంటే ఒకదానికి ఒకటి యాడింగ్ చేస్తాం. అంటే క్యుములేటివ్ సెంటెన్సెస్ తీసుకుంటాం. క్యుములేటివ్ సెంటెన్సెస్ అంటే యాడింగ్ చేసుకుంటాం. యాడింగ్ చేసి ఒక అంశాన్ని మరొక అంశాన్ని యాడ్ చేస్తే క్యుములేటివ్ అంటారు. ఈ క్యుములేటివ్ సెంటెన్స్లు అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటాయి కంపల్సరీ. అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, టీఓఓ టు ఆల్సో వంటి కంజంక్షన్లు ఉంటాయి. ఉంటే ఇవన్నీ కోఆర్డినేట్ కంజంక్షన్లే కాబట్టి ఈ కంజంక్షన్ ఏ కంజంక్షన్ ఉన్నా కాంపౌండ్ అవుతుంది.
అయితే ఈ వాక్యాలు కొన్ని ప్రత్యేకత, కాంప్లెక్స్ ఉండదు, సింపుల్ కాంపౌండే ఉంటాయి, కాంప్లెక్స్ ఉండవు. అందుకని ఇక్కడ చూడండి, క్యుములేటివ్ సెంటెన్స్లో అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, ఈ కంజంక్షన్లో ఏ కంజంక్షన్ ఉన్నా అది కాంపౌండే, ఇందులో ఏ ఒక్క కంజంక్షన్ ఉన్నా అది కాంపౌండే. వీటి కాంప్లెక్స్ ఉండదు, సింపుల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ కెన్ డ్రైవ్ ఏ కార్, ఫుల్ స్టాప్. హీ కెన్ డ్రైవ్ ఏ బస్. ఇప్పుడు రెండు అండ్తో, బోత్ అండ్తో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్తో, దేంతో నేను కలిపి రాయొచ్చు. ఇవన్నీ కాంపౌండ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, హీ కెన్ డ్రైవ్ ఏ కార్ అండ్ ఏ బస్ అని రాయొచ్చు. లేదా హీ కెన్ డ్రైవ్ ఏ కార్ యాజ్ వెల్ యాజ్ ఏ బస్ అని రాయొచ్చు. లేదా హీ కెన్ డ్రైవ్ బోత్ ఏ కార్ అండ్ ఏ బస్ అని రాయొచ్చు. బోత్ అండ్. హీ కెన్ డ్రైవ్ నాట్ ఓన్లీ ఏ కార్ బట్ ఆల్సో ఏ బస్ అని రాయి. చూడండి ఇక్కడ, అంటే అండ్, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలాగ ఏది రాసినా కాంపౌండ్ సెంటెన్స్. ఇవన్నీ కాంపౌండ్ సెంటెన్స్లే, గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ సెంటెన్స్లు ఇవన్నీ. వీటికి కాంప్లెక్స్ ఉండదు, ఇంక ఓన్లీ సింపుల్ సెంటెన్స్ ఉంటుంది. మరి సింపుల్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఒకే ఒక మెయిన్ క్లాజ్ రాసేస్తాం. హీ కెన్ డ్రైవ్ ఏ బస్. చూడండి ఇక్కడ, అపార్ట్ ఫ్రమ్ కానీ లేదా బిసైడ్స్ కానీ ఉపయోగిస్తాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ లేదా బిసైడ్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు అదనంగా చేర్చేదాన్ని వీటి తర్వాత రాస్తే అపార్ట్ ఫ్రమ్ ఆర్ బిసైడ్స్. ఫస్ట్ కార్ అండి, ఏ కార్, అపార్ట్ ఫ్రమ్ ఏ కార్ ఆర్ బిసైడ్స్ ఏ కార్. ఇప్పుడు రెండో మెయిన్ క్లాజ్ రాసేస్తాం. హీ కెన్ డ్రైవ్ ఏ బస్. చూడండి, ఇది ఒకటే క్లాజు, అది మెయిన్ క్లాజు. అపార్ట్ ఫ్రమ్ ఏ కార్ అనేది ప్రేజ్, లేదు బిసైడ్స్ ఏ కార్ అనేది ప్రేజ్. ఒక క్లాజు, ఒక ప్రేజ్. అందుకే అపార్ట్ ఫ్రమ్, బిసైడ్స్ వస్తే సింపుల్ సెంటెన్స్. అంటే ఇప్పుడు చూడండి, అండ్, యాజ్ వెల్ యాజ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వస్తే కాంపౌండ్. అపార్ట్ ఫ్రమ్ ఆర్ బిసైడ్స్ వస్తే కాంప్లెక్స్, సింపుల్ సెంటెన్స్. ఈ మోడల్కి కాంప్లెక్స్ లేదు, ఈ మోడల్లో కాంప్లెక్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదొక మోడల్. అంటే వీటినే క్యుములేటివ్ సెంటెన్సెస్ అంటారు. క్యుములేటివ్ సెంటెన్సెస్ ఇదొక మోడల్. అంటే ఈ మోడల్ ప్రత్యేకత ఏంటంటే అండ్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ వంటి కంజంక్షన్ వచ్చినప్పుడు దాన్ని కాంపౌండ్ అంటారు. ఈ మోడల్కి కాంప్లెక్స్ లేదు. సింపుల్ సెంటెన్స్లు వచ్చినప్పుడు అపార్ట్ ఫ్రమ్ కానీ బిసైడ్స్ కానీ రాస్తాము, అదనపు విషయాన్ని రాస్తాము, రెండో క్లాజు ఉన్నదన్నట్టు రాసేస్తాం. కాబట్టి ఇది ఒక మోడల్ అండి. ఇంకా మనకి మరొక రెండు మోడల్ ఉన్నాయి, అవి కూడా మనం చూసేస్తే ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ పూర్తవుతుంది.